అంటే మేము ఊర్లకి వెళ్ళేసి రాసుకోవాలి, అంటే ఒక 5 days అక్కడే లాస్ అవుతున్నాం. అంటే 40 days టైం మాత్రమే. ఈ 40 days టైంలో 450 మార్క్స్కి ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడే మేము చెప్తున్నాం, చైర్మన్ గారు కానీ సెక్రటరీ కానీ ఎవరినైనా ఎక్స్పర్ట్ని పిలిపించుకొని సిలబస్ దగ్గర పెట్టుకొని అడగండి. విద్యార్థులు అడిగేది న్యాయమా కాదా అనేది మీకే తెలుస్తుంది. ఇంత మొండిగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఈ మానసిక ఒత్తిడికి గురయ్యి ఒక శ్రీనివాసరెడ్డి అనేటువంటి అనంతపురం అభ్యర్థి తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యి చనిపోయాడు. ఎందుకంటే గవర్నమెంట్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది, దాంట్లో ఆయన అవకాశం పొందారు. ఎన్టీఆర్ విద్యోన్నత స్కీమ్ కింద ఆయనకి గవర్నమెంట్ స్కాలర్షిప్ చదివిస్తుంది, దాంతో ఆనందంగా ఉన్నాడు. సెకండ్ గ్రూప్ 2 ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యాడు. ఇంత ఆనందంగా ఉన్న సమయంలో ఏపీపీఎస్సీ చైర్మన్ ఇచ్చినటువంటి ప్రకటన ఆయన తీవ్ర ఆందోళనకు గురై చనిపోయినా కూడా వీళ్ళ మనసు మారలేదంటే ఏం జరుగుతుందనేది మాకైతే ఆందోళన అర్థం కావట్లేదు. అసలు ఏపీపీఎస్సీలో ఏమి జరుగుతుంది, ఇది కేవలం ఎవరి స్వలాభం కోసం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. దురదృష్టవశాత్తు ఏంటంటే మా యొక్క విన్నపాలని ఏ పార్టీ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అంటే ఇప్పటికే మీరు గ్రూప్ 2 రద్దు చేయాలంటూ కూడా ఏపీ వ్యాప్తంగా నిరసన ఆందోళన చేపడుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, జగన్, మంత్రి లోకేష్ ఫోన్ పే ఏ విధంగా ఉంది? పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాము సార్, ఇంకా మాకు దానికి సంబంధించినటువంటి సమాచారం రాలేదు. మేము ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఈ ఉద్యమాన్ని అయితే ఆపే ప్రసక్తే లేదు, పోస్ట్ పోన్ చేయాలి. చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తాం, దాంట్లో ఎటువంటి ప్రసక్తే లేదు. ప్రతిపక్షాలను కలుపుకుంటాం, విద్యార్థి సంఘాలను కలుపుకుంటాం, యూనివర్సిటీ మొత్తం ఏకం చేస్తాం, నిరుద్యోగుల యొక్క సత్తా ఏందో రాబోయే కాలంలో చూపిస్తాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదని మీకు తెలియజేస్తా ఉన్నాం.